డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతలు చేరుకున్న అమిత్ షా శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రజలపై మోదీకి చిన్నచూపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పట్ల నరేంద్ర మోడీకి చిన్నచూపు ఉందని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రక్రియలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇది చట్టసభల యొక్క నిబంధన. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ఓటింగ్ ఇన్సిస్ట్ చేసింది కాబట్టి ఓటింగ్ జరగడం కోసము పార్లమెంటు తలుపులు మూసి ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ప్రక్రియను కూడా తప్పుపట్టే అధమ స్థాయి నరేంద్ర మోడీ గారు దిగజారిండ్రు అని అంటే ఇంత దిక్కుమాలిన ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం దురదృష్టకరం. అదేవిధంగా తెలంగాణ బిల్లు లోక్సభలో వచ్చినప్పుడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, స్పీకర్ మీరా కుమారి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు గారిని ఎల్కే అద్వానీ గారితో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు ప్రతిపక్షాన్ని ప్రారంభించమన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు చర్చలే అవసరం లేదు, బిల్లును ఆమోదించండి అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి నిర్ణయం మేరకు లోక్సభలో చర్చ జరగకుండానే ఓటింగ్ ప్రక్రియ చేపట్టిండ్రు. తెలంగాణ బిల్లును ఆమోదించారు. లోక్సభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు రాజ్యసభకు పోయిన తర్వాత నీ గురువు గారు నువ్వు నిత్యం గుర్తు చేసుకోవాల్సిన అరుణ్ జైట్లీ గారు రాజ్యసభ సభాపక్ష నాయకుడు భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. థర్డ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5% పెరిగిందని, కానీ ఇప్పుడు 2% కంటే తక్కువ ఉందని ఆయన వివరించారు. తెలంగాణలో కరోనా 3వ దశ ముగిసిపోయినట్లే అని శ్రీనివాసరావు తెలిపారు. టీకా తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని, ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కిట్లు అందజేశారని వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవని, కరోనా 3వ దశ ముగిసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫీవర్ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పనిచేసింది. కంటే కూడా గత 2 రోజుల నుంచి కూడా కేసులు తక్కువ సంఖ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. అలాగనే పాజిటివిటీ వచ్చేసేసి 5% లోపే నమోదవుతున్నది. ఇకపోతే మన రాష్ట్రంలో కూడా నిన్న కేవలం మనం 1100 కేసులు మాత్రమే మనం రిపోర్ట్ అవడం చూసాం. మన పాజిటివిటీ రేట్ 2% లోపలికి కూడా రావడం జరిగింది. సో అలాగనే మన హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ తీసుకున్నా కానీ అది కేవలం 4% లో కూడా 2% వాళ్ళు మాత్రమే మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు. మిగిలిన ఎవరైతే 2% పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలంగాణ రాష్ట్రం ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు. సో ఈ సంఖ్యల్ని మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఇక ఈ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ తో ఏదైతే వచ్చిందో అది ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ముఖ్యంగా మనం మొత్తం ఈ 2 సంవత్సరాల ఈ 3 వేవ్స్ కోవిడ్ పరిణామ క్రమాన్ని మనం తీసుకుంటే ఫస్ట్ వేవ్ వచ్చేసేసి మనకి 2 మార్చ్ 2020లో స్టార్ట్ అయింది. 28 ఫిబ్రవరి 2021 వరకు కూడా కంటిన్యూ అవడం జరిగింది. అంటే సుమారు 8 నుంచి 10 నెలల వరకు మనం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ వేవ్ లో మనం సుమారు 3000 పైగా ఒక సింగిల్ డేలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవడం మనకి 25 ఆగస్టు 2020కి మనం చూసుకోవడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న బీజేపీకి తెలంగాణలో పర్యటించే హక్కుందా అని మంత్రి తలసాని నిలదీశారు. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా అంటే ఉండొచ్చు, ఏం తప్పేమున్నది? మా రాష్ట్రానికి అన్యాయం చేసి 7.5 సంవత్సరాలల్లా మా రైతుల వరిధాన్యం కూడా లేదు. మరి ఇప్పుడు వచ్చి కొత్తగా సింగరేణి అమ్ముతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం, ఇయ్యలేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పినాం మీకు, పాలమూరు ఎత్తిపోతలే, కానీ ఇంతకుముందు కాళేశ్వరం కూడా అడిగినాం, ఇయ్యలేదు. ఏం బైకాట్ చేస్తాం? ఏం తప్పేమున్నది దాంట్లో? భయపడాలా మీకు? లేకపోతే డెమోక్రసీ గురించి మీకే తెలుసా? మాకు తెలియదా? రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది మాకు ఐడియా లేదా? ఒకటి ఏంటంటే గతంలో గౌరవించలేదా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు? డెఫినెట్గా గౌరవిస్తాం, దాంట్లో తప్పేముంది. కానీ మా రైతాంగం
మా యువకులు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం మా 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేస్తావు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటావు. మరి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకున్నప్పుడు డెఫినెట్గా మా పద్ధతులు మాకు ఉంటాయి కదా. రెండోది రాజ్యాంగం గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్తే దానికి కూడా గగ్గోలు కుక్కార్పులే. 105 సార్లు సవరణ చేసిరా. ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడిది? ఆ రోజు అరుణ్ శౌరి గారు అంబేద్కర్ గారిని ఇష్టానుసారం తిడితే ఆయన మంత్రి చేసిన వాళ్ళు మీరు. జనాభాలో ఈరోజు ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి 40 కోట్లు ఉంటే నువ్వు ఏం బడ్జెట్ పెట్టినావా? ఓడు చెప్తాడు అంబేద్కర్ స్టాచ్యూ, నేనన్నా నువ్వుదే. వైఎస్ఆర్టీపీలో చేరికల జోరు కొనసాగుతుంది. సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీ సీనియర్ లీడర్ ఎర్రవరపు రమణ, గ్రేటర్ హైదరాబాద్ పార్టీ కోఆర్డినేటర్ రాజగోపాల్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సికింద్రాబాద్ కోఆర్డినేటర్ భూమిరెడ్డి, మైనారిటీ సీనియర్ నాయకులు ముస్తాబా అహ్మద్, బెటీనా లంక, పలువురు అధికారులు పాల్గొన్నారు. నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఉప్పల్ బస్టాండ్ దగ్గర గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రాజస్థాన్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కేజీన్నర డ్రగ్స్, 2 మొబైల్స్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలతో మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ 4 లీడర్ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు వ్యాఖ్యలు చేసే అర్హత దేశ ప్రధాని మోడీకి లేదన్నారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలను నిరసిస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ముట్టడించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆఫీసులోకి చొచ్చుకొని వెళ్లారు. అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలో భవన యజమానుల నుండి డబ్బులు తీసుకుని అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సాయిబాబాపై చర్యలు తీసుకోవాలని గోల్నాక డివిజన్కు చెందిన వివిధ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోల్నాక లక్ష్మీ టాకీస్ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న భవన స్లాబ్ కూలి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై వారు మండిపడ్డారు. ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి సద్దాం అందిస్తారు. అంబర్పేట్ గోల్నాక లక్ష్మీ టాకీస్ పక్కనే ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది. దాంట్లో ఒక ప్రమాదవశాత్తు కూలడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతను ఇప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్లారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకో. ये गोलनाका शांति नगर में कंस्ट्रक्शन हो रहा, इलीगल कंस्ट्रक्शन है, वो लीगल नहीं होता। उसमें स्लैब डाले उन्होंने, निकालते वक्त पिलर, एक आदमी को जो हो सो स्लैब उसके आंग पे गिर गया, फसलियाँ हुए टूटे। पुलिस वाले भी इमीडिएट रिस्पॉन्स दिए और जो सो बॉडी को हॉस्पिटल लेके गए हुए। बॉडी बोले तो उन्होंने मरे जिंदा है अभी तक कंफर्म नहीं है। अभी डॉक्टर्स की रिपोर्ट आए बस से कंफर्मेशन आएगा क्या हुआ। हम जो सो सीपीएम पार्टी से ये मुताबिला कर रहे हैं कि जीएचएमसी सेक्शन ऑफिसर को और जीएचएमसी एसीपी को इमीडिएट सस्पेंड करना चाहिए, क्योंकि जितना भी यहाँ पर इलीगल कंस्ट्रक्शन कर रहा, कोई कंप्लेंट अगर दे रहा लोकल वाला या लोकल लीडर, उन्होंने जो सो लाइट ले रहे हैं। हाई कोर्ट का आर्डर आया तो भी नहीं तोड़ते हम बोल के बोल रहे हैं। रिसेंटली एक गरीब 35 गज पे घर बनाया तो यही एसीपी और जो सो यही जो सो सेक्शन ऑफिसर आके जो सो डिमोलिश करके चले गए।
अब यहाँ मेन कमर्शियल प्रॉपर्टी कंस्ट्रक्शन हो रही, तो इसको विदाउट परमिशन है, ये लोग पैसे ले रहे चले जा रहे। ये एसीपी टोटली करप्टेड है। और जो सो इनो यहाँ पर जो सो सेक्शन ऑफिसर थे यही जोन में, अब यहाँ से उनको प्रमोशन बना के ट्रांसफर नहीं करे, फिर यही एसीपी बना के यही कुर्सी पे बिठे। उनका नाम है साई बाबा। हम जो सो सीपीएम पार्टी से डिमांड कर रहे हैं कि साई बाबा को इमीडिएट सस्पेंड किया जाए। अगर सस्पेंड नहीं हुआ, अगर बच्चे को कुछ भी हुआ, तो हम बहुत बड़े पैमाने पे ऑल पार्टीज को लेके धरना देंगे। जब तक साई बाबा को जो सो सस्पेंड नहीं करेंगे, हम जो सो खामोश होने वाले नहीं है। अगर बच्चे को कुछ भी होगा, उसका कंपोजिशन भी जो सो घर वाला देना, नहीं देने पर घर वाले के ऊपर जो सो हम पुलिस सीआई साहब से भी, सुधाकर साहब से ये रिक्वेस्ट कर रहे हैं कि वो घर वाले के ऊपर इमीडिएट एक्शन लेके एफआईआर दर्ज करिए। शुक्रिया। और यहाँ पे हम लोग ठहर के जब से देख रहे हैं कि कोई प्रॉपर्टी का ओनर आया नहीं और कोई जीएचएमसी वाले नहीं आए। जीएचएमसी वाले यही करते हैं, कहीं पे भी कंस्ट्रक्शंस होता है तो उन लोग से पैसे खा लेते हैं, पैसे खा लेके चले जाते हैं। और हम लोग यहाँ के लोकल लोग जब भी जाके उन लोग को कंप्लेंट करते हैं, सर वो इलीगल कंस्ट्रक्शन है, तो वो बोलते कि ठीक है हम जाओ, हम बात कर लेंगे। अरे सर, हम एरिया में रहते, हम एरिया में एक्टिविटीज़ करते, हमारी अगर बात आप ऑफिसर होके नहीं सुनेंगे तो हम किसको बोलना चाहिए? हाँ, हम एमएलए साहब को भी बोलेंगे ये बात, और हमारे कॉर्पोरेटर साहब को भी बोलेंगे। अभी कॉर्पोरेटर साहब को मैंने कॉल करके इंटीमेशन दिया, अभी तक नहीं पहुंचे वो कॉर्पोरेटर साहब। वो कॉर्पोरेटर साहब आएंगे, अभी हम उनको कॉल किए, अभी एमएलए साहब भी आ रहे बोल के बोले। यहाँ देखिए, यहाँ पे पूरा टूट गया और यहाँ पूरी आवाम परेशान है। और वो ब्रिज का काम स्टार्ट होने की वजह से यहाँ पे कोई ट्रैफिक कंट्रोल नहीं हो रही, ना कोई ट्रैफिक पुलिस वाले यहाँ कंट्रोल कर रहे। गाड़ियां ज्यादा जाने की वजह से 2-3 एक्सीडेंट भी हो चुके ऑलरेडी। यहाँ पे ना स्पीड ब्रेकर भी नहीं डलवा रहे ऑलरेडी। ये लंका का एक हमारा फ्रेंड था, उसका भी एक 10 डेज बैक उसका भी डेथ हो गया। हम इससे पहले भी जो है एमएलए साहब, कॉर्पोरेटर साहब, यहाँ के रोड मेंटेनेंस करने वाले जो भी है उन लोग को भी बोले इधर स्पीड ब्रेकर चाहिए, तो उन लोग स्पीड ब्रेकर नहीं डाल रहे, सिर्फ वो 4 इंचेस का एक बेल्ट डाल रहे व्हाइट कलर वाला। बस वो डालने से जो है एक्सीडेंट ज्यादा हो रहे। మొత్తానికి చూడవచ్చు ఈ అక్రమ కట్టడాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనేసి ఇక్కడ ఉన్నటువంటి తెలుతున్నారు. అయితే దీనిపై ఎవరు ఇంతవరకు స్పందించడం లేదనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుతున్నారు. తక్షణమే ఇలాంటి అక్రమ కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సద్దాం, హైదరాబాద్. రోడ్డుపై పడిపోయిన సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీస్ స్టేషన్లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు ఆటో డ్రైవర్. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం లంగర్ హౌస్ హషం నగర్కు చెందిన మిర్జా సుల్తాన్ బేగం తన భార్య సమీరా బేగంతో కలిసి మెహదీపట్నం నుంచి రెతిబౌలి మీదుగా తమ బైక్పై లంగర్ హౌస్ వచ్చారు. ఈ క్రమంలో వారు తమ బంగారు ఆభరణాల పర్సును పోగొట్టుకున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఆలీగూడకు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ జాకీర్ తనకు పిల్లర్ నెంబర్ 55 వద్ద దొరికిన పర్సు గురించి లంగర్ హౌస్ పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆభరణాల పర్సును పోలీసులకు ఇచ్చాడు. బాధితులు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని, మంగళవారం ఆటో డ్రైవర్ తనకు దొరికిన పర్సు తెచ్చి ఇవ్వడంతో బాధితులను పోలీస్ స్టేషన్కు పిలిచి ఆభరణాలను తిరిగి ఇచ్చామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆటో డ్రైవర్ సయ్యద్ జాకీర్ను అదనపు ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డితో కలిసి సన్మానించారు. ड्राइवर हमारे वाइफ रहती बोली चौरस्ते पे, यहाँ से आश्रमगढ़ में रहता हूँ मैं। यहाँ से मैं हमारे वाइफ ये बैग में सोना था हमारे चिंताने की गाड़ी, तो रहती बोली चौरस्ते पे यहाँ से सामने रख दिए थे, मैं देखा नहीं बिल्कुल। तो रहती बोली चौरस्ते पे सिग्नल के पास रोक के हम वहाँ चेक करने के बाद वहाँ पे खाई ना बैग, फिर बैठा के रिवर्स पॉइंट में आने के बाद पूरा 2 चक्कर मारे वहाँ पे, वो भी नहीं मिला। आने के बाद मैं सीधा जस्ट को हमारे वाइफ को लेके आया। लेके आने के बाद पूरा चेक करेंगे, सीसीटीवी कैमरा चेक करें, लंगर और पुलिस वाले को बहुत कॉर्पोरेट करें, बोले कि ये मुकाबले में साथ इनको भेजे थे। पूरा जाके लेकिन बोली पेट्रोल पंप के पास वहाँ भी कैमरे चेक करें, दुकानों पे जो किराने दुकानों पे, जो कपड़े दुकान थे वहाँ पर भी पूरा चेक करके क्या है कॉर्पोरेट करे थे। इतने ने हमारे भाई का फोन आया कि मिल गया सोना, तो भाई का बहुत बहुत शुक्रिया अदा ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఓ వృద్ధురాలి కళ్ళల్లో కారం కుట్టి బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.
ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో వినోబా నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి మొదటి అంతస్తులో నివాసం ఉన్న భారతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఆటోలో మరో 3గురితో వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నరసింగి సమీపంలోని మూసీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మూసీ సమీపంలో నిర్మిస్తున్న ఔటర్ బోల్జా వద్ద పనిచేస్తున్న సైడ్ ఇంజనీర్ సురేష్ నాయక్ మూసీలో గుర్తు తెలియని వ్యక్తి పడి ఉండటం చూశాడు. నోట నురగ రావటం చూసి 108కు సమాచారం అందించగా అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో సురేష్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత నెల 31న మైసమ్మ చెరువులో దొరికిన మృతదేహం కేసుని కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. మృతుడు మూసాపేట జనతా నగర్కి చెందిన ఎస్ కిరణ్ కుమార్గా గుర్తించారు. స్నేహితులే మందు పార్టీకి పిలిచి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. గతంలో వారి మధ్య గొడవ జరగడంతో పార్టీకి పిలిచి ఇతనిపై విచక్షణ రహితంగా దాడి చేసి చెరువులో పడేసి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 6 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కుకేట్పల్లి సిఐ నరసింగరావు చెప్పారు. వారిలో మైనర్ బాలుడు సైతం ఉన్నట్లు వివరించారు. నిందితుల వద్ద ఇనుప రాడ్తో పాటు కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సాయి కుమార్, గౌస్ అనే 2 వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు సిఐ నరసింగరావు తెలిపారు. మనకు 31 జనవరి రోజు సాయంత్రము మన మైసమ్మ చెరువు దగ్గర అక్కడ పక్కన శివాలయం టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ తాలూకు ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్ అలుగులో మైసమ్మ చెరువు అలుగులో ఒక డెడ్ బాడీ, మగ వ్యక్తి డెడ్ బాడీ ఒకటి కనిపిస్తుంది, వచ్చి చూడండి అంటే మా ఎస్ఐ వాళ్ళు వెళ్ళి చూసి బాడీని బయటికి తీసి అప్పటికే అది బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. శరీరం అంతా స్కిన్ ఊడిపోయి అలా ఉంటే ఐడెంటిఫై చేయడం కష్టమైంది. అది అంతా సెర్చ్ చేస్తే అతని దగ్గర జేబులో ఒక ఆధార్ కార్డు లభించింది. అతని పేరు ఎస్ కిరణ్ కుమార్ అని, అతను మూసపేట జనతా నగర్ వాసి అని చెప్పి తెలిసింది. ఫస్ట్ ఆ రోజైతే బాడీని అప్పుడు గాంధీకి పోస్ట్మార్టం నిమిత్తం షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత వెరిఫై చేసి ఆ కాలనీ అంతా సెర్చ్ చేస్తే అతను గతంలో ఇక్కడ ఉండి వాళ్ళ తాలూకు వికారాబాద్లో ఉంటారు వాళ్ళ పేరెంట్స్ అని చెప్తే వాళ్ళకు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి మిగతా వివరాలు అని చెప్తే వాళ్ళు వచ్చి బాడీని చూసి ఈ బాడీ మాదే సార్, మా తమ్ముంది అని చెప్పి ఐడెంటిఫై చేసినాక వాళ్ళ సమక్షంలో పోస్ట్మార్టం గాంధీలో జరిగింది. తర్వాత అంటే డాక్టర్ యొక్క పోస్ట్మార్టంలో డాక్టర్ యొక్క రిపోర్ట్ తీసుకుంటే అది స్టాబింగ్, హెడ్ ఇంజరీతోని చనిపోయిందని మర్డర్ కేసుగా క్లియర్ కట్గా మనకు రిపోర్ట్ ఇస్తే మేము సెక్షన్ ఆల్టరేషన్ చేసుకొని మర్డర్ కేసుగా చేసుకోవడం, నమోదు చేయడం అనేది జరిగింది. ఫస్ట్ 174 చేసినాము సస్పిషియస్ డెత్గా. తర్వాత డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాక తర్వాత మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేసింది. ఈ వ్యక్తికి మూసపేటలో ఎవరితోనే మన గొడవలు ఉన్నాయి, ఆ కోణంలో మనము ఎంక్వైరీ చేయడం జరగడం వల్ల ఒక మంగలి సాయి కుమారు, లోబో సాయి అనే 2 వ్యక్తులతో ఇతనికి గతంలో వీళ్ళతోనే పోట్లాట జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడలో బోటిగుట్టపై లింగమత్తుల స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులను డాక్టర్ మల్లెపోయిన అంజీ యాదవ్ పరిశీలించారు. పనులు జరుగుతున్న విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన సాయంగా ఆలయ నిర్మాణ ఖర్చులకు ₹1,00,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం యానమల మండ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఐ గోపి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1300 లీటర్ల బెల్లం ఊటాను, 15 ఐడి అరకును గుర్తించి ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసిన, అమ్మిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ గోపి హెచ్చరించారు. నాటుసారా తయారు చేసేవారు ఇప్పటికైనా మానుకోవాలని ఎస్ఐ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఓ కండక్టర్ చేసిన పనికి కొందరికి నవ్వు, మరికొందరికి కోపం తెప్పించేలా ఉంది. మహమ్మద్ అనే వ్యక్తి గోదావరిఖాన నుంచి కరీంనగర్కు తన కోడిపుంజును తీసుకుని ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. అయితే కోడిపుంజుకు ₹30 బస్ టికెట్ కొట్టి కండక్టర్ అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో గత్యంతరం లేని మహమ్మద్ తన కోడిపుంజుకు ₹30 బస్ టికెట్ చెల్లించి ప్రయాణం చేశాడు. ఇప్పుడు ఈ వార్త స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. గోదావరిఖాన వద్ద
ప్రయాణికులతో పాటు పంటం కోడిగా గుట్టలో ఆయనతో పాటు దానికి కూడా టికెట్ కొట్టడం జరిగింది. సాధారణంగా ప్రయాణికులతో పాటు ఈ ఏదైనా జంతువులను కానీ కోళ్ళను కానీ తీసుకెళ్తే టికెట్ కొడతాం.